హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకొక మోటివేషనల్ వీడియోని అందించబోతున్నా. ఇది మీ అందరికీ యూజ్ అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? జీవితంలో ఎదగాలంటే ముందు మనల్ని మనమే నమ్మాలి. సమస్యలొచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా ప్రతి ఓటమిని పాఠంగా నేర్చుకుంటే విజయం మనదే అవుతుంది. ఎదుగుదలకి ముఖ్యంగా ఏముండాలి? శ్రమ, పట్టుదల, ధైర్యం ఉండాలి. నిన్నటి కంటే నేడు మెరుగ్గా ఉండాలనే నిరంతర ప్రయత్నం అనేది చేయాలి. ప్రతిసారి ఓ కొత్త ఆరంభం ఎదుగుదలకు దారి చూపుతుంది. గతం ఎలా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు తిరిగి చదవడం మొదలుపెట్టు. నీవు లక్ష్యాన్ని చేరుకోగలవు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగు. పోటీ పరీక్షల్లో ఉద్యోగం సాధించాలంటే కొత్త ఉత్సాహంతో పునః ప్రణాళిక అనేది చాలా అవసరం. ముందుగా పాత తప్పులను గుర్తించాలి. తర్వాత స్పష్టమైన టైం టేబుల్‌ని వేసుకొని ప్రతిరోజు క్రమశిక్షణతో చదవాలి. సిలబస్ పైన పక్కా అవగాహనతో ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం చదవడానికి ప్రయత్నించాలి. ఓకేనా? పిల్లలు పడిపోయినప్పుడు మళ్ళీ లేవడానికి ప్రయత్నించకపోతే వాళ్ళు నడక ఎప్పటికీ నేర్చుకోలేరు. అవును గదా! మీరు కొత్త విషయం ఏదైనా నేర్చుకుంటే దాన్ని మెల్లగా సాధన చేస్తూ ఉంటే అది మీ జీవితంలో ఒక భాగమైపోతుంది. ముందుగా దాని మీద చాలా ఏకాగ్రత, దృష్టి ఉండాలి. కొందరు కష్టపడి సాధన చేయాలి అనుకుంటారు గానీ, అది కష్టపడి సాధించాల్సిన పని కాదని నా నమ్మకం. ఒక కొత్త విషయం ఉంది. దాన్ని చాలా క్లియర్‌గా, నీట్‌గా నేర్చుకోవాలి అని కాన్సంట్రేషన్‌తో చదివితే చాలా ఈజీ అవుతుంది. చాలా ఈజీగా నేర్చుకోగలరు. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా నేర్చుకునే ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కారు డ్రైవ్ చేయడము, టైప్ చేయడము, టెన్నిస్ ఆడడం, పాజిటివ్‌గా ఆలోచించడం, ప్రయత్నం చేసే సమయంలో మనం మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో కొంత భయపడతాం గానీ, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా తేలిగ్గా, మెరుగ్గా నేర్చుకుంటాం. మొదటి రోజే మనం పర్ఫెక్ట్ అయిపోము గదా! మీరు చేయగలిగిందంతా చేస్తారు. కానీ మన పనిని మనము సపోర్ట్ చేసుకుంటూ చదువుకోవాలనమాట. ఓకేనా? ప్రతిరోజు నిద్ర లేసేటప్పుడు మనము దేవుడికి కృతజ్ఞత అనేది చెప్పాలి. నిద్ర లేవక ముందుగానే ఆ రోజు మనం ఏమేం చేయాలి అన్నది ఒక ప్లాన్ వేసుకొని దాని ప్రకారం చేశారంటే ఆ రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు. అన్ని వర్క్ గూడా అనుకున్న టైంకి కంప్లీట్ అవుతుంది. వీలైతే ధ్యానం చేయండి. ఒక 10 మినిట్స్ చేస్తే చాలు. ఒకవేళ మీకు చేయడం అలవాటు లేదంటే మౌనంగా కొంతసేపు కూర్చుంటే చాలు. ఆ శ్వాసని